డ్రగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి డ్రగ్స్ని పూర్తిగా నిషేధించి డ్రగ్స్ లేని హైదరాబాదును డ్రగ్స్ లేని తెలంగాణను నిర్మించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగులు, పరిశోధక విద్యార్థులు ముఖ్యంగా దీనికి మద్దతుగా వచ్చినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జానయ్య సార్, ఆల్దాస్ జానయ్య సార్, మన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, మన సోషియాలజీ డిపార్ట్మెంటు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గణేష్ సార్, చింత గణేష్ సారు, మరియు హెచ్ఓడి అర్జున్ సార్, మరియు ఇక్కడ ఎన్ఎస్విఐ బాధ్యులు మేడ శ్రీనివాస్, రహీం, ఇక్కడ జేఏసీ నాయకులు అంజీబాబు, ఇంకా ఉన్నటువంటి సుమన్ గౌడు, ఇంకా అనేక మంది ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు అందరం కలిసి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇవాళ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో అనేకమైన డ్రగ్స్ అంటే తెలంగాణలో విచ్చలవిడిగా క్లబ్బులు విచ్చలవిడిగా శౌర్య విరాహం చేస్తూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వం డ్రగ్స్ దాంతోనే అనేక హైదరాబాద్ నడిబోడిన అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, యాక్సిడెంట్లు అయినాయి, ఎవరు పట్టించుకోలేదు. అనేకమైన ఇవాళ ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో, పాఠశాలలలో చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కు బానిసై వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్న తరుణంలో గత 2 సంవత్సరాల క్రితం పేపర్లో, టీవీలలో డ్రగ్స్ దాని మీద అనేకమైన కథనాలు వచ్చాయి. ప్రముఖ స్కూళ్ళల్లో డ్రగ్స్ అని పదే కథనాలు వచ్చినా కూడా ఈ డ్రగ్స్లో కూడా అంటకాగినటువంటి సినిమా తారులు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో అంటగాగి ఈ యొక్క డ్రగ్స్ ఉన్నటువంటి కేసు నీరుగార్చి ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులే ఈ డ్రగ్స్లో కీలకమైనటువంటి సందర్భంలో ఈ డ్రగ్స్ను మొత్తం కూడా ఒక సిట్టు వేసి దాన్ని నీరుగార్చారు. కాబట్టి హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యం చేయబడ్డాయి. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం, నూతన ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం తక్షణం శాసనసభలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఒక గొప్ప ప్రయత్నం చేసింది. డ్రగ్స్ లేని తెలంగాణను, డ్రగ్స్ లేని హైదరాబాదును పూర్తిగా నిర్మూలించాలని ఇక్కడ పోలీసులకు కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవాళ తల్లిదండ్రులు, విద్యార్థులు అనేక మంది ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళని ఆలోచన చేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. కాబట్టి ఇవాళ ప్రభుత్వ నిర్ణయాన్ని యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళాలి. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు ఎక్కడ పడుతున్నారో అక్కడ ఉన్నటువంటి దాన్ని పరిష్కరించే రీతిగా ఇంకా ముందుకెళ్ళి ఈ యొక్క హైదరాబాద్ అంటే ఒక స్నేహభావాలకు, ఈ యొక్క స్నేహ బంధానికి, ఐక్యతకు నిదర్శనమైనటువంటి హైదరాబాదును మరింత మనం దీన్ని కాపాడే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని కూడా కోరుతూ ఉన్నాం. పోలీసులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ నేరగాళ్లపైన, డ్రగ్స్ పైన, క్లబ్బులపైన, పబ్బులపైన కూడా మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ హైదరాబాదులో మహిళలకు అందరికీ కూడా రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకొని అందరినీ కాపాడుకునే ప్రయత్నంలో ఇంకా ముందుకు అడిగిస్తే మాలాంటి వాళ్ళం యూనివర్సిటీలలో ఇంకా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమానికి మాకు మద్దతుగా అడుగులు అడుగేస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటామని కూడా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వం ఇంకా శాంతి భద్రతలు కాదు, ఇంకా ఉన్నటువంటి క్లబ్బుల విషయంలో కూడా, పబ్బుల విషయంలో కూడా నియంత్రించే మార్గం కూడా చేయాలని కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉస్మానియా వేదికగా స్వాగతిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.